సడన్గా కరెంటు పోయింది రూమ్లో. ఇది మన వల్ల కాదు. కరెంటు వాళ్ళు వస్తే చేస్తారు, మనం ఆడేస్తాం. బయట డ్యూటీకి పోదామన్నా కూడా డోర్ కూడా ఓపెన్ కావడంలే. అయితే సలాట్ వచ్చేసింది. దండిగా డ్యూటీలు చెప్పినారు. ఫస్ట్ డ్యూటీ వచ్చేసరికి బంగ్లాదేశ్ కైనా బంగ్లాదేశ్ ఆయన అనమాట. ఈడే మొత్తం కూరగాయలు ఎప్పుడు వచ్చినా ఈడే తీసుకునేది. ఇంకా మనకైతే ఇక్కడ అర్బాన్ అయితే ఉంటుంది. సో ఇతను వచ్చి పాకిస్తాన్ అతను అనమాట. ఈ చింతపండు కూడా ఉన్నది. ఈ మార్గం అర్బాన్ అయితే పట్టుకొని మనం తిరుగుతూ ఉంటాము. ఆమె అయితే సామాన్లన్నీ ఈ విధంగా అయితే బండ్లు అయితే వేస్తూ ఉంటుంది. మొత్తం సామాన్లు వారం వారం ఎట్ట లేదన్నా 1000 రియాలు 500 రియాలు అవుతాయి. అంటే మనకి ఒక నెల జీతము వీళ్ళు ఒక వారానికి సామాన్లు అయితే తెచ్చుకుంటారు. బండి అయితే ఫుల్ అయిపోయింది. వెనకపక్క డిక్కి పడతా. నమస్తే అందరికి, వెల్కమ్ టు ఈ రోజు వ్లాగ్. నిన్న బండ్లు కడిగేసిన కదా, సో ఇంక ఈ రోజు బండ్లు కడగాల్సిన అవసరంలే. కానీ ఒక బండి అయితే ఉంది, ఆ బండి అయితే కడగాల. చాలా రోజులు అయింది ఆ బండి కడిగి. ఈ బండి పాపం చాలా రోజులు అయింది కడిగి. మొత్తం గబ్బు పట్టిపోయినది. ఎట్టున్నదా కడగాల. నా బండ్లు అయితే క్లీన్గానే ఉన్నాయి. ఆ బండిని సబ్బుని వేసి కడగాల, ఎందుకంటే గలీజ్గా ఉన్నది. ఇదే సబ్బున్, బండి కడిగే సబ్బున్. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, బురుగు భయంకరంగా వస్తుంది. కొద్దిగా నీళ్ళు కొట్టాలి, ఎందుకంటే దీనిపైన ఉండే మట్టి మనం అట్టే సబ్బును పూసినామంటే గీతలు పడతాయి. ఇప్పుడు సబ్బును కొట్టితే ఆడలేని మట్టి అంతా అవుతుంది. బిన్నా కొట్టి బిన్నా నీళ్ళు కూడా కొట్టేయాలి, లేకపోతే ఈ సబ్బును అంతా అతకపోతుంది బండికి. ఒక పక్క కొడతా ఉండాలా సబ్బును, ఒక పక్క నీళ్ళు కొడతా ఉండాలా. అందులో బాగా ఎండలో ఉండదు కాబట్టి కాలుతూ ఉంటుంది ఈ బండి. అది ఇట్లా కొట్టడమా, వెంటనే మళ్ళీ నీళ్ళు కొట్టేస్తే నీకు సబ్బును అనేది అతుక్కోదు. నీట్గా వచ్చేసింది. సబ్బును నీళ్ళు కొడతానే అయిపోయింది ఈ బండి. ఈ ఒక్క బండి కడిగేదానికి ఎన్ని నీళ్ళు పోయినాయి చూడండి. ఇంకా అది ఆరే లోపల ఒక 5 నిమిషాలు పడుతుంది. ఎండలో ఉంది కాబట్టి బిన్న ఆరిపోతుంది. మళ్ళీ పొడి కూడా తీసుకొని తుడిచేసినామంటే బండి పని అయితే అయిపోయింది. బండి కడగాలంటే పెద్ద పంచాయతీ. సబ్బును వేసి కడగాలంటే పెద్ద తలకానొప్పి. కానీ ఆ నీళ్ళు ఆరిపోయినాక పేరకపోతున్నాయి. నీళ్ళు ఏందో అర్థం కావడం, నీళ్ళ ప్రాబ్లమా లేకపోతే ఏందో అర్థం కావడం. ఎటో ఒకటి అయిపోయినాయి. ట్యాంకీలో నీళ్ళు చెక్ చేయాలా. ఇది అయిపోతే మళ్ళీ రూమ్లోకి వెళ్ళి రూమ్ క్లీన్ చేసుకొని స్నానం చేస్తే అయిపోతుంది. రూమ్ క్లీన్గానే ఉంది, ఏమంత గలీజ్గా ఏం లేదు. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. నీళ్ళు అస్సలు అయిపోలా, చూస్తున్నారా? ఆ బాల్కు తగిలి ఇంకా పైకి వచ్చింది నీళ్ళు ఈ వారము, అందుకే అయిపోలా దండిగా. రూమ్ అయితే క్లీన్గానే ఉంది, ఏమంత తర్వాత అయితే లేదు. రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోయి స్నానం చేసి రెడీ అయ్యి టిఫిన్ వచ్చేసరికి నిన్న చేసుకునే కదా చికెను, అదే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. సో దాన్ని సెగన్ పెట్టి కుబూసులు అయితే ఉన్నాయి, ఇది తినేద్దాము. అదే ఈరోజు టిఫిన్. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇంకా మేడం ఫోన్ చేసి షర్ట్ వేసుకొని పోతా ఉన్నాడమే. కుబూసులు అయితే మొన్న తెచ్చినాం కదా, ఆ కుబూసులే మరి తుంటలుగా కట్ చేసుకొని మన కూర అయితే సెగన్ పెట్టినా. ఈ కూర ఈ కట్ చేసిన కుబూసులు వేసుకొని తినేద్దాము, బాగుంటుంది. నానిపోయిందంటే కుబూసు బాగా తినేయచ్చు. చూసారా, ఈ మారిగా కుబూసుల పైన వేసుకున్నామంటే కుబూసు అంతా మెత్తగా ఉంటుంది. ఇట్లా కుబూసుల్లో కానీ చపాతీలు, మన ఇంట్లో చపాతీలు చేస్తారు కదా, ఆ చపాతీల్లో కానీ ఈ మారిగా కూర మటన్ చికెన్ వేసుకొని తింటే బాగా మెత్తగా నానిపోయేది. అట్టే ఎత్తుకున్న రోజులు వేసుకుంటే కరిగిపోతుంది. ఇదే ఈరోజు పొద్దున్న టిఫిన్ నాకు. సో తినేసి కూర్చోంటే మేడం కాల్ చేసి వెళ్ళిపోవడమే. నిజంగా భలే ఉన్నది కూర. నిద్ర చేసింది కాబట్టి ముక్కకి పులుసు బాగా అదే మసాలా ఊరింది. ఇంకా మనం టిఫిన్ తినేసి మేడం ఫోన్ కోసం వెయిట్ చేయాలి. హలో, చికెన్ ఫ్రీ బస్ సలాడ్. అన్నం కోసం అయితే ఫోన్ చేసినామా. పొద్దున్నుంచి మేడం అయితే ఆడికి పోలా. అన్నం ఉందా అంటే అన్నం ఉందని చెప్పిన, నాకు సలాడ్ కావాలని చెప్పిన, పోయి సలాడ్ తెచ్చుకుందాము. అయితే సలాడ్ వచ్చేసింది. డ్యూటీలు కూడా చాలా ఉన్నాయి. పొద్దున్నుంచి ఆడికి పోలే కదా, ఇప్పుడైతే దండిగా డ్యూటీలు చెప్పినారు. ఫస్ట్ డ్యూటీ వచ్చేసరికి పిల్లోని కటింగ్ కి తీసుకొని పోవాలా. రెండోది వచ్చేసరికి కొత్తగా వచ్చిన కద్దాంలోకి ఈరోజు 3వ డోస్ అనమాట, ఆ డోస్కి అయితే పోవాలా. తర్వాత కూరగాయలకు పోవాలా. తర్వాత ఇంకొక లొకేషన్కి వెళ్ళి కుబుసులు తీసుకురావాలా. మొత్తం 4 డ్యూటీలు అయితే ఉన్నాయి. సినిమానే ఈరోజు రాత్రి దాకా. మనమైతే ముందు తినేసి రెడీగా ఉంటే వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు. నిన్న చేసుకునే అన్నము అది ఉంది, దాన్ని వేస్ట్ చేయకూడదు. ఇంకా కూర అయితే ఉన్నది,
వేసుకొని ఈ సలాడ్ కుమ్మేద్దాము. అన్నము నిన్న చేసిన అన్నము అయినా కూడా పులుకులు పులుకులుగా బాగుంది. ఎప్పుడు ఏసీలో ఉంటుంది కాబట్టి ఏం చెడిపోవు. ఇంకా వాళ్ళు చేసిన ఏం చేసిండారో అవి కూరలు సప్పగా ఉంటాయి. ఒక్కోసారి బాగా చేస్తారు. ఒకవేళ ఆమె మంచిది చేసింటే చెప్పిండు, పాపం చెప్తుంది ఈరోజు బిర్యానీ చేసినాలే తిను అని. ఇంకా వేరే ఏదైనా చేస్తే మక్కురుని గిక్కురుని అని చెప్పేస్తుంది. కానీ ఏం చెప్పాలా, అన్నం ఉండదన్నే. సరే సలాడ్ కావాలనింది, అవునన్నే. వచ్చి సలాడ్ ఇచ్చింది. తినేసి రెడీగా ఉంటే ఫస్ట్ కటింగ్కి వెళ్తారో లేకపోతే ఇంక ఆడిపోతారో తెలీదు. మనకైతే ఆ డ్యూటీలు చెప్పినారు. వాళ్ళు ఆడికి చెప్తే ఆడికి పోవడమే. సడన్గా కరెంటు పోయింది. రూమ్లో ఉన్నట్టుండి కూర్చోన్నా డమ్మనింది. ఏమైనాయో సిస్టర్ అరే ఆనే కూరా ప్లీజ్. ఓకే ఓకే. నేను భయపడి తెచ్చిన ఏడ నా రూమ్లో ఒకటే పోయిందిరా స్వామి అని. మొత్తం ఇంట్లో అంతా పోయిందంట. ఇక్కడ చూసినారా ఎంత పెద్దది ఉందో కరెంటు బాక్స్. కరెంటు పోయిందని చెక్ చేసేదానికి అయితే వచ్చినాం బయటికి. పెద్ద బాక్స్ కానీ ఇంటి బయట ఉంది. ఈ నుంచే సౌండ్ వచ్చింది. ఈ కరెంటు బాక్స్, ఫోన్ బాక్స్ అంతా నా రూమ్ కానుకొని ఉన్నాయి. ఈడేమో సౌండ్ వస్తుంది బుమ్ అని. ఇక్కడ ప్రతి ఒక్కసారి చూడండి డేంజర్ డేంజర్ అని వేసినారు. లోపల కూడా పెద్ద డేంజర్ అని వేసినారు. ఏడపోయిందో మనకెట తెలుస్తుంది మనం చూడమంటే. ఇది మన వల్ల కాదు. కరెంట్ వాళ్ళు వస్తే చేస్తారు, మనం ఆడేస్తాం. సో వాళ్ళు కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు, చెక్ చేస్తున్నారు. ఇదైతే పోయిందంట. బయట డ్యూటీకి పోదామన్నా కూడా డోర్ కూడా ఓపెన్ కావడంలే. ఖచ్చితంగా అది కరెంటుతోనే ఓపెన్ అవుతుందంట. దాన్ని చెక్ చేసి వచ్చేసినాము. చెమటలు కారిపోతున్నాయి లోపల. ఇంకా అది ఓపెన్ అయ్యేంత వరకు డోరు యాడికి పోలేము. బండి పోవాలంటే ఆ డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలా. వాళ్ళైతే చెక్ చేసి నా రూమ్కి ఆ పక్క బాక్స్ అయితే ఉంది, కరెంట్ బాక్స్. ఆ బాక్స్లో ఏదో ప్రాబ్లం ఉందంట. మనుషులు ఎవరు వస్తున్నారు. అది చెక్ చేసిన తర్వాత ముందు పిల్లోడిని కటింగ్ తీసుకోమనింది మేడం. కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు కానీ డోర్ మాత్రం ఓపెన్ కావడంలే. దేగో మనకైతే కరెంట్ వచ్చేసింది, లైట్ వెళ్తుంది. మేడం అయితే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళిపో అనింది. కానీ అది ఓపెన్ కావడంలే. ఇప్పుడు లోపల ఆన్ చేస్తారంట. ఏడ సౌండ్ వస్తుంది చూద్దాము. దగ్గరగా ఉండాలంటే భయం. కానీ రిమోటే ఈడ సౌండ్ రాలా, ఆడ డోరు ఓపెన్ కాలా. అభి అభి అగయా మాయా బండి తీసుకొని బయట పెట్టేస్తే మన డ్యూటీలు మనం చేసుకోవచ్చు. మొత్తానికి డోర్ అయితే ఓపెన్ అయింది. మేడం అయితే ఆ BMW కూడా తీసుకొచ్చి బయట పెట్టమనింది. ఇంకా నా డ్యూటీలు నేను చేసుకోవచ్చు. చెప్పిన బండి బయటకు వచ్చింది మేడం అని. ఫస్ట్ కటింగ్కి అయితే పోవాలా. రోజుసేపు కరెంట్ లేకపోతే మొత్తం అందరూ తనకలాడిపోయినారు. ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ బయటకు వచ్చేసినారు. అలాగే ఇట్లా అంటే గవర్నమెంట్ కరెంట్ వాళ్ళు కూడా వచ్చి బయట చెక్ చేసినారు. ఇంకా బయట నుంచి మేడం అయితే పిలిపించింది. పిల్లోడిని అయితే కటింగ్ షాప్కి అయితే తీసుకొచ్చిన. మా ఏరియాలో ఉంది కటింగ్ షాప్. ఇది మస్రీ వాళ్ళది. ఇది మా వాడైతే లోపల కటింగ్ చేయించుకుంటున్నాడు. పిల్లోడికి అయితే కటింగ్ అయిపోయింది. పిల్లోడిని ఇంటి దగ్గరకు అయితే తీసి పెట్టేసిన. ఇంకా పని మనిషిని అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే పోవాలా. అదొకటి ఉంది. దాని తర్వాత కుబూస్ తీసుకొని వస్తా వచ్చేటప్పుడు. ఇంకా తర్వాత మార్కెట్ పోవాలన్నారు, కూరగాయల మార్కెట్కి. పోతారో పోరో డౌటే నాకు, ఎందుకంటే టైం అయిపోయింది. చూద్దాం. హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము. ఏడ బోర్డు చూసినా ఓన్లీ ఫర్ పేషెంట్ పార్కింగ్ అంట. ప్రస్తుతానికి కద్దామా పేషెంటే పోయి సూది వేయించుకుందాము. సూది అయితే వేయించేసిన. మళ్ళీ ఇంకొక సూది అయితే ఉంది, ఆమె ఇప్పుడే భయపడుతుంది. మొత్తం 5 సూదులు సేమ్ నాలాగే. ఈ హాస్పిటల్ పేరు వచ్చేసరికి ఇదనమాట, షిఫా సారీ. సో ఇంకొక సూది వచ్చేసరికి నెక్స్ట్ మంత్ అంట. మొత్తం 5 సూదులు నా మారిగానే. నాకైతే ఇప్పుడు 2 అయిపోయినాయి. నాకు ఫస్ట్ సూది వేసిన తర్వాత 2 వారాలకి వేసినారు. ఏమొచ్చి మళ్ళీ నెల తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు కుబూసులు తీసుకోవాలా. కుబూసులకి అయితే వచ్చిన. కుబూసులకి రావాలంటే ఒక 20 కిలోమీటర్లు పంపిస్తాం మా మేడము. అంటే ఇక్కడ మస్రీ దేశానికి సంబంధించిన కుబూసులు అయితే ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో. ఫ్రెష్గా దొరుకుతాయి పొద్దున సాయంత్రం. ఇక్కడ మనకి అన్ని దేశానికి సంబంధించి వచ్చి మస్రీ దేశానికి సంబంధించినవి చాలా రకాల కుబూసులు అయితే ఉంటాయి. మా మేడం అయ్యి ఎక్కువ తోస్ట్ అయితే తింటుంది. ఈ తోస్ట్ అయితే చల్లగా ఉన్నాయి. బ్రెడ్ ఇది సమోను ఇది ఒకటే తీసుకుందాము. కుబూసులు అయితే తీసుకున్నా.
ఒక్క కుబూస్ ప్యాకెట్ అయినా సరే ఇంత దూరం పంపిస్తామా మేడం, ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే వేడి వేడి దొరుకుతాయి. అవునైతే ఇసిపెట్టేసిన, ఇంకా మార్కెట్కి అయితే పోవాలా. చూద్దాము, ఇంకొక ఆమె కోసం వెయిటింగ్. మార్కెట్కి మా మేడం రాదు, పని ఆమె అయితే వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:30 అయింది. మేము వచ్చేప్పటికి రాత్రి అయిపోతుంది. ఛార్జర్లు ఎత్తుకోబోయేది బెస్ట్, టైం పడుతుంది ఆ నుంచి వచ్చేదానికి. సో ఛార్జర్లు అన్నీ పెట్టుకొని ఈ నుంచి సుమారుగా ఒక 30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆడికి పోవాలంటే నాకు కూడా ఇష్టం, ఎందుకంటే నాకు కూడా కొన్ని సామాన్లు అయితే వస్తాయి. 5:30 అంటే ఆడికి పోయేదానికి ఒక అర్ధగంట 3/4 గంట పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇప్పుడు, సాయంత్రం కాబట్టి ఇంకా ఎక్కువ ట్రాఫిక్. ఇంకా ఆ నుంచి సామాన్లన్నీ బండి నిండా వస్తాయి. చూపిస్తా సామాన్లు కూడా బండి నిండిన తర్వాత. 6:20కి అయితే మార్కెట్కి అయితే వచ్చినాము. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మార్కెట్లోకి అయితే పోయి సామాన్లు అయితే తీసుకోవాలా. ఇక్కడ అన్నీ కూడా చూడండి, షాపింగ్ మాల్ అన్నీ అంగళ్ళు. ఫస్ట్ దీంట్లోకి అయితే పోయి మనకి ఏమేమి కావాలో, వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఒక అర్బాన్లో అయితే వేసుకోవాలా. మనకి ఇక్కడ ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. పాలు, పెరుగు సామాన్లు, స్టీల్ సామాన్లు. ఈ మార్గ అర్బాన్ అయితే పట్టుకొని మనం తిరుగుతూ ఉంటాము. ఆమె అయితే సామాన్లన్నీ ఈ విధంగా అయితే బండ్లు అయితే వేస్తూ ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అన్నీ కందివేలు, ఉద్దివేలు, శనగవేలు అనేటి, కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, ఇవన్నీ పొళ్ళు. ఈ చింతపండు కూడా ఉంది. అలా ఎప్పుడు అన్నమా దో ఈ భీమే, ఈ దేశానికి సంబంధించినవి. ఇక్కడ సామాన్లు అయితే అయిపోయినాయి. బిల్లు వచ్చేసరికి 520 రియాలు అయితే అయింది. మనం ఎత్తుకోపోవాల్సిన అవసరం లే, మనిషి అయితే వచ్చి మనతో పాటే మన బండిలో అయితే సామాన్లు పెడతాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కూరగాయలకు పోవాలా. ఫస్ట్ బండి ఖాళీగా ఉంటుంది చూడండి నా బండి. ఇప్పుడు సామాన్లన్నీ పెడితే ఫుల్ అయిపోతుంది వెనక పక్క. ఓకే ఇద్దరి రకో ఏ సామాన్ కూర. ఓకే, మొత్తం సామాన్లు వారం ఎట్ట లేదన్నా 1000 రియాలు 500 రియాలు అవుతాయి. అంటే మనకి ఒక నెల జీతము వీళ్ళు ఒక వారానికి సామాన్లు అయితే తెచ్చుకుంటారు. వీళ్ళకే కాదు, పని మనుషులకి అందరికీ. నాకు కూడా దీంట్లోనే ఉంటాయి అనమాట సామాన్లు. నేను కూడా గుడ్లు అవి తీసుకున్నా. నెల 6000 రియాలు దీనికే లేసిపోతుంది అనమాట. పని మనిషి దగ్గరలో సాబర్ పోతుంది, అందుకే చాక్లెట్ల కోసం అయితే వచ్చింది. ఇక్కడ అంతా చాక్లెట్లు, బిస్కెట్లు అయితే ఉన్నాయి. నేను కూడా పనిలో ఒక 2 చాక్లెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. మనకి తక్కువ పడతాయంట, డిస్కౌంట్స్ ఉంటాయంట ఇక్కడ. నాకు బిల్లు 69 రియాలు అయితే అయింది. ఒక పెద్ద డబ్బా 2 కిట్ క్యాట్లు అయితే తీసుకున్నాను. ఇదంతా కూరగాయల మార్కెట్. ఇక్కడంతా మొత్తం ఖాళీగా ఉంది. పొద్దున పూట అయితే ఫుల్ ఉంటారు. మేమైతే లోపలికి పోవాలా. లోపల ఒక షాప్లో అయితే మేము కంటిన్యూగా ఆడే తీసుకుంటూ ఉంటాము. కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ. ఫ్రూట్స్కి ఒక షాపు, కూరగాయలకు ఒక షాప్ అయితే ఉంటుంది. అది బంగ్లాదేశ్కి అయినా బంగ్లాదేశ్ ఆయన అనమాట. ఈడే మొత్తం కూరగాయలు ఎప్పుడు వచ్చినా ఈడే తీసుకునేది. చూసారా, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు అన్నీ ఉంటాయి. ఇది కూరగాయల మార్కెట్. ఇంకా మనకైతే ఇక్కడ అర్బాన్ అయితే ఉంటుంది. సో ఇతను వచ్చి పాకిస్తాన్ అతను అనమాట. कितना लेते हैं एक ट्रिप को? 180 रियाल देता हूँ रोजाना। रोज 80 रियाल। 180 रियाल को शिरकियाल को देता हूँ। हाँ शिरकिया देता है। तुमको कितना आता है एक रोज को? बस अल्हम्दुलिल्लाह रिज़्क़ है, 50-60-100 कभी कभी होता है। సో అదనమాట. మనకి అమారుగా కూరగాయలు అయితే బండి మీద అయితే వేసుకోమతాడు. వేసుకోమైనప్పుడు మనం అయితే వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వాలి. సో మా వాళ్ళు అయితే కూరగాయలు కొంటున్నారు. అయితే అయిపోయినాయి. ఫ్రూట్స్కి అయితే వచ్చినాము. ఇది చూడండి ఎటున్నదో, టమాటా ఉన్నట్టు ఉన్నది. కానీ ఏ టమాటా ఏ క్యా కాకా ఇది టమాటా ఉన్నట్టు ఉన్నది. ఏమో కాకా అంటే అయిపోయినాయి ఇవన్నమాట మొత్తము. చూడు అరుచుకున్నారు. సామాన్లు అయితే అయిపోయినాయి. సో మార్కెట్కి బాయ్ చెప్తాను. నాకు కూడా కొన్ని సామాన్లు అయితే వచ్చినాయి, చూపిస్తా ఇంటికి పోయిన తర్వాత. ఇవన్నీ కూడా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ కూడా దగ్గర ఈ ఒక 600 రియాలు 700 రియాలు అయినాయి. సో బండి అయితే ఫుల్ అయిపోయింది. వెనక పక్క డిక్కి పడదో పడింది. చలో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. అబ్బా నాయనా స్వామి, ఎంత టైం పట్టిందో చూడండి మీరే. 10 కావస్తుంది టైం. ఇప్పుడు వచ్చినాం రూమ్కి. ఎందుకు ఇంత లేట్ అయిందంటే కరెంటు మళ్ళీ పోయింది. సో మళ్ళీ పోవడం వల్ల మేడం అయితే లైట్ల కోసం తిరగమనింది. ఆ లైట్లు చూసి యాడే కానీ లేవు. ఇంకా వచ్చేసినాము, ఇంకా యాడ దొరకలేదని ఆన్లైన్లో పెడతారంట. మా డోర్ అయితే ఓపెన్ కాల, బండ్లు బయటే పెట్టేసినాము. ఇంకా బండ్లో ఉండే సామాన్లన్నీ కూడా లోపల అర్బానా ఉంది. అది ఇంకా అర్బానాలో పెట్టుకొని పోవాలా. మొత్తం సామాన్లన్నీ కూడా చాలా ఉన్నాయి. వెనక పక్క అన్నీ లోపల పెట్టాలా.
లోపల పెట్టి నాకైతే కొన్ని సామాన్లు అయితే ఇస్తారు, అవి తీసుకొని వచ్చి చూపిస్తా చూడండి. సామాన్లన్నీ కూడా అర్బన్లో పెట్టుకొని లోపల అయితే పెట్టేసినాము. బండ్లు చూడండి ఈ విధంగా ముందు పక్క అయితే పెట్టేసినాం. ఎందుకంటే డోర్ ఓపెన్ కావడంలే, కరెంట్ అయితే వచ్చింది కానీ డోర్ ఓపెన్ కావడం. నాకైతే ఇవన్నీ ఇచ్చినారు, ఈ సామాన్లన్నీ కూడా, ఈ గుడ్లు ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా వేసి ఇచ్చినారనమాట. ఇంకా దాంతోపాటు నేనైతే ఈ డబ్బా, చాక్లెట్ డబ్బా ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నా. ఎందుకంటే కోవిడ్లో చాలాసార్లు కోవిడ్ మేడం అయితే కొనుక్కుంటామనింది. సో అలాగే 2 చాక్లెట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నా. ఆల్రెడీ 2 లేపేసినాం, ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి. ఆమెకు ఒకటి, నేను ఒకటి తినేసినాము. ఇంక ఈ కాయ అని చెప్పినా కదా, వాళ్ళు ఈక ముందే నేనైతే ఒక కాయ అయితే తీసుకున్నా. మేము ముందరే టేస్ట్ చేస్తా, చూద్దాం ఎట్టున్నదో. ఇదేం స్వామి టమాటో అన్నట్టున్నదే. టమాటా కాదు, ఏదో ఒక రకంగా ఉంది. అదే ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాము. ఫస్ట్ టైం అయితే తీసుకున్నా దీన్ని. చూసారా ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో, అన్నీ క్రీమ్కి సంబంధించినవి ఉన్నాయి. క్రీమ్ వాసన వస్తున్నాయి, నిజంగా బాగున్నాయి.